బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్ కేసులో దోషుల్ని నిర్ధారించింది కోర్టు. కేసులో 8 మందిని దోషులుగా తేల్చింది. A1 నుంచి A8 వరకు నిందితుల్ని దోషులుగా తేల్చింది. A9 పై కేసును కొట్టివేసింది. ఓ యువతిని పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. స్నేక్ గ్యాంగ్ పై 2014 జూలై 31న కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. దాదాపు 2 ఏళ్ల పాటు కేసులో వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ ఉదయం జడ్జిమెంట్ ఇవ్వనుంది. స్నేక్ గ్యాంగ్ కేసులో మొత్తం 9 మంది నిందితులున్నారు. ప్రధాన నిందితుడు స్నేక్ గ్యాంగ్ సూత్రధారి అయిన ఫైజల్ దయానీని A1 గా నమోదు చేశారు పోలీసులు. హైదర్ బారక్ భా, తయ్యద్ భా సలామా, మహమ్మద్ ఫర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బారక్బా, హలాం హందీలు మిగతా 8 మంది నిందితులు. వీరిలో 6 జైల్లోనే ఉన్నారు. 3 బెయిల్పై రిలీజ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆధారాలు, వివరాలు సేకరించి పలుమార్లు నిందితుల్ని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కేసులో మొత్తం 21 మంది సాక్షుల్ని 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విచారణ చేశారు. పోలీసులు సమర్పించిన 39 సాక్ష్యాధారాలను పరిశీలించారు. 2 వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. నేరం రుజువైతే నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. స్నేక్ గ్యాంగ్ కేసులో పూర్తి వివరాలు సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, స్నేక్ గ్యాంగ్ తీర్పు అప్డేట్స్ ఏంటి? పెను సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ ఉదంతంపై ఎటకేలకు కోర్టు నుంచి ఒక శిక్షను ఖరారు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి కోర్టు దీనిపైన స్పష్టమైనటువంటి శిక్షను ఖరారు చేసింది. శిక్షలను కూడా దానికి సంబంధించినటువంటి కోర్టు చేయడం జరిగింది. ఇక శిక్ష ఎంతకాలం వేయనుంది, అలాగే శిక్షాకాలం ఎంత ఉందన్న విషయం పైన రేపు తుది తీర్పు వెల్లడిస్తాననేది కోర్టు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా గతంలో లేనటువంటి ఒక మోడస్ ఆపరెండిని ఆకృత్యపు చర్యలకు పాల్పడుతూ మొత్తం కూడా గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు అనేటువంటి ఒక ఆరోపణలతో కొన్ని ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసి ముందుగా ఒక కేసును నమోదు చేయడం జరిగింది. సైబరాబాద్ పైడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు పైన గత 2 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో కావాల్సినటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అక్కడ డెకాయిటీ జరగడంతో పాటు అక్కడ నుండి యువతిని వివస్త్రం చేసి గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఒక ఆరోపణలతో ముందుగా కేసు నమోదు చేశారు. దాంట్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులో 376G అలాగే 452, 395, 323, 506 IPC సెక్షన్ల కింద 9 మంది ఎవరైతే దీంట్లో ఉన్నారో మొత్తం కూడా వాళ్ళపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఫైసల్ దయాని గ్యాంగ్ లీడర్ గా ఉంటూ మొత్తం కూడా 9 మందితో మోడస్ ఆపరెండి చేస్తూ ఆకృత్యాలకి, అత్యాచారాలకు పాల్పడుతూ అక్కడటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఆ ఏరియాకు వెళ్తున్న ఎర్రకుంట అలాగే షాహీన్ నగర్ కి వెళ్తున్నటువంటి యువతుల పైన ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా మొత్తం బయటకు వచ్చాయి. దాదాపు రాష్ట్రంలో సంచలనం రేపిన కేసు ఇది. 2 ఏళ్ల నుంచి దీనిపైన సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం కోర్టు నుంచి తీర్పు వచ్చింది. అయితే కొన్ని సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదంటే సాక్ష్యాధారాలు క్రోడీకరించకపోవడం కావచ్చు. దీని మూలంగా 376Gని తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇదే కొంత ఎఫెక్టివ్ కేసు. ఇది గ్యాంగ్ రేపుగా దీన్ని అభివర్ణిస్తూ దాంట్లో పేర్కొనడం జరిగింది. కానీ 376D నుంచి నిందితులకు ఉపశమనం కలిగిస్తూ మిగతా సంబంధించిన సెక్షన్లను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 354B అలాగే 395 డెకాయిటీకి సంబంధించిన కేసును దీంట్లో ఇచ్చడం జరిగింది. న్యాయ నిపుణులు చెప్తున్నాను బట్టి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒకవేళ 376D గనక ఒకవేళ అది ఎస్టాబ్లిష్ అయి ఉంటే లైఫ్ ప్రిజనింగ్ పడేదనేది వాళ్ళు భావిస్తారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఒక అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి, అసలు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు ఈ కేసులకు సంబంధించి? 354B దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు, అలాగే 395 సంబంధించి. ఈరోజు రంగారెడ్డి శివార్ ప్రాంతంలో పహాడీ షరీఫ్ ఫామ్ హౌస్ ఏరియాలో ఫైసల్ గ్యాంగ్, స్నేక్ గ్యాంగ్ వారి యొక్క
లేడీ ఎవరు అతని యొక్క ఫ్రెండ్ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా 14వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈరోజు తీర్పు వెలువడించడం జరిగింది. ఆ తీర్పులో 376Gని విక్టిమ్ సరిగా సాక్ష్యం చెప్పనందువల్ల దాన్ని తొలగించి 354B కింద అల్టర్ చేసి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో A1 to A8 మొత్తం 8 మందికి శిక్ష విధించడం జరిగింది. A9 మీద అతని యొక్క నేరం రుజువు కానందున అతన్ని శిక్ష నుంచి తప్పించడం జరిగింది. 323, 506, 452, 354B కింద A1 to A8 మీద శిక్ష విధించడానికి రేపు తుది తీర్పును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇది మొత్తానికి కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువరించారు. ఎక్కడో కాదు, దాదాపు భాగ్యనగరం శివారులో ఉన్నటువంటి పాత బస్తీ ఏరియాలో షాహీన్ నగర్ పహిడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఉదంతం మొత్తం కూడా అందరినీ కలిచివేసింది. ఎవరైతే నిందితులుగా ఉన్నారో మొత్తం కూడా 9 మంది పైన కఠిన శిక్షలు పడాలి అనేది గతంలోనే మహిళా సంఘాలు కావచ్చు మొత్తం కూడా అంతటి నుంచి సర్వత్రా ఒక డిమాండ్ వినిపించింది. ఎట్టకేలకు ప్రస్తుతం శిక్షా కాలాన్ని సూటిగా కోర్టు అయితే వెలువరించలేదు కాబట్టి 354B అలాగే 395 డెకాయిటీ యాక్ట్ కింద దాని అయితే కేసుల్ని దాని కింద కన్విక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతకాలం ఇస్తుంది అనేది కోర్టు నుంచి అఫీషియల్గా రావాల్సిన అవసరం ఉంది. కానీ న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష ఖచ్చితంగా పడే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. చూడాలి, మొత్తానికి దాదాపు అంటే గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈ గ్యాంగ్స్ అకృత్యాలకు పాల్పడ్డారు. యువతి యువకులపైన దాడులు చేయడం, యువతులపైన వాళ్ళని వివస్త్రాలు చేస్తూ వీడియోలు తీయడం, అత్యాచారాలకు పాల్పడడం అనేది వీళ్ళ మొత్తం కూడా మోడస్ ఆపరెండి. కాబట్టి వాళ్ళపైన 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తూ ఖరారు చేయడం జరిగింది. ఇక దీనితో పాటుగా ఫైసల్ అండ్ గ్యాంగ్ పైన గతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తం కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బెదిరింపులకు పాల్పడడం, ల్యాండ్ సెటిల్మెంట్లకు, అలాగే కొంతమందిని బెదిరింపులకు పాల్పడడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయడంతో పాటుగా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి వాటిపైన కూడా కొంత రివ్యూ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సైబరాబాద్ కమిషనరేట్లో గతంలో ఇచ్చినటువంటి అభయ కేసు తర్వాత కొంత సంచలనం రేపినటువంటి కేసుగా దీన్ని మనం చెప్పొచ్చు. అభయ కేసులో కూడా కొంత కన్విక్షన్ పడింది. సరైన ఆధారాలు సేకరించడంతో కోర్టు నుంచి శిక్షలు పడ్డాయి. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన కూడా మొత్తం సరైనటువంటి ఆధారాలు సేకరించడం కావచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్లో మనం తీసుకుంటే 395 డెకాయిటీకి సంబంధించిన ఇన్సిడెంట్ తీసుకుంటే కారులోకి ఈ అగంతకులు ఎవరైతే ఉన్నారో ఫైసల్ అండ్ గ్యాంగ్ మొత్తం కూడా చొరబడి అక్కడ నుండి డెకాయిటీ చేయడమే కాకుండా యువతిని వివస్త్ర చేసి వీడియోలు తీయడం, అలాగే వాళ్ళు తనపైన అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన దాంతో కోర్టు రియాక్ట్ అయింది. 395 డెకాయిటీ అలాగే 354B కిందనైతే శిక్ష ఖరారు చేసింది. కాబట్టి రేపు ఈ శిక్షా కాలం ఎంతవరకు శిక్ష విధించనున్న విషయం పైన కోర్టు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇక నిందితుల విషయానికి వస్తే దీంట్లో ఫైసల్ దయాని, అలాగే హైదర్ బారాక్బా, తయాబ్ ఒబామా, అలాగే మహమ్మద్ పర్వేజ్, సయ్యద్ అఫ్సర్, అలాగే ఖాజా మహమ్మద్ ఇబ్రాహీంలు ఎవరైతే అలీ బారాబ్కా A1 నుంచి A8 వరకు ఈ సెక్షన్ వర్తిస్తాయి. A9 ఎవరైతే సలాం హిందీ ఉన్నారో సలాం హిందీని ఈ కేసు నుంచి వైదొలగించడం జరిగింది. కొట్టివేసి తనకు ఉపశమనం కలిగించారు. ఇక మిగిలిన సంబంధించిన 9 మంది నిందితుల్లో 8 మంది నిందితులకు శిక్షణ అయితే ఖరారు చేసింది రంగారెడ్డి కోర్టు. 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇలాంటి అరాచకాలు దాదాపు భాగ్యనగరం పరిసరాల్లో జరుగుతున్నాయంటే ఇంకా కొంత మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందనేది సర్వత్ర నుంచి డిమాండ్ కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో పోలీసింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మానిటరింగ్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక నానుడు ఉంది. కానీ పాత బస్తీ లాంటి ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. రెగ్యులర్గా ఇన్సిడెంట్లు రిపోర్ట్ అవుతున్నా ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది. ఎందుకంటే కేవలం ఒక యువతి వెలుగులోకి తెచ్చినటువంటి ఘటన, అలాగే వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. కానీ మొత్తం 31 మంది యువతులు వీళ్ళ చేతుల్లో బలైనట్టుగా ఇన్సిడెంట్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు దర్యాప్తు చేసిన క్రమంలో చెప్పారు. కానీ ఆధారాలు సేకరించి మొత్తానికి అన్ని ఇన్సిడెంట్కి సంబంధించిన అన్ని క్లూస్ని అలాగే పక్క ప్రణాళికతో మొత్తం కూడా వేయడంతో పాటుగా అన్ని 21 మంది సాక్షుల సంబంధించిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఎట్టకేలకు రంగారెడ్డి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓవర్ టు యు. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. స్నేక్ గ్యాంగ్ ఈ పేరు వింటే యువతుల్లో వణుకు పుడుతుంది. ఈ గ్యాంగ్ చేసిన నేరాలు తలుచుకుంటే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. కొంతమందికి కత్తులు చూపించి దోచుకోవటం అలవాటు, ఇంకొందరికి తుపాకులతో బెదిరించటం తెలుసు. కానీ విషపు నాగులతో బెదిరించి ధనం మానం దోచుకునే దారుణమైన దుర్మార్గులు ఈ స్నేక్ గ్యాంగ్ నేరగాళ్లు. అమ్మాయి కనిపించినా, జంటగా ప్రేమికులు కనిపించినా వీళ్ల విషపు పన్నాగానికి బలి కావాల్సిందే. కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ కు వచ్చే జంటైతే ఈ స్నేక్ గ్యాంగ్ గాళ్లకు పండగే. పార్కులు, రిసార్టులు ఈ భయంకరమైన నేరగాళ్లు కాటేసేందుకు ఎంచుకున్న స్పాట్లు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి పాములు చూపించి
డబ్బులు నగలు తీసుకోవటం, అత్యాచారాలు చేయటం, సెటిల్మెంట్లకు పాల్పడడం ఈ స్నేక్ గ్యాంగ్ చేసే ప్రధాన నేరాలు. ఈ నయా నేరగాళ్ల బారిన పడ్డ కొందరు మాత్రమే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కంప్లైంట్లు చేశారు. అయితే మాన ప్రాణాలు కోల్పోయిన బాధితులు, బయటి ప్రపంచానికి తాము అనుభవించిన నరకం చెప్పుకోలేని వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పాత బస్తీ, పహాడీ షరీఫ్, షాహీన్ నగర్, ఎర్రగుంట ఏరియాల్లో స్నేక్ గ్యాంగ్ చేసిన ఘోరాలు బయటకొచ్చాయి. జనం ఎక్కువగా తిరగని ఇలాంటి ప్రాంతాలను ఈ స్నేక్ గ్యాంగ్ తమ అరాచకాలకు అడ్డాలుగా మార్చుకుంది. సరదాగా షికారుకొచ్చిన ప్రేమ జంటలు, కొత్తగా పెళ్లైన దంపతుల్ని టార్గెట్ చేసి వారిపై ఈ స్నేక్ గ్యాంగ్ చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. బాయ్ ఫ్రెండ్ను కొందరు బంధిస్తే పాముతో అమ్మాయిని భయపెట్టడం మిగతా వారి వంతు. పామును చూపించి అమ్మాయిల్ని వివస్త్రల్ని చేయటం, ఫోటోలు వీడియోలు తీయటం, అత్యాచారాలకు ఒడిగట్టడం, బయటకు చెప్పుకుంటే వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి డబ్బులు తీసుకోవటం. ఇది వీళ్ల అరాచకాల చిట్టా. ఇక ఈ స్నేక్ గ్యాంగ్ సూత్రధారి ఫైజల్ దయానీ షాహీన్ నగర్ ఏరియాలో తనలాంటి క్రైమ్ మైండ్ సెట్ ఉన్న మరో 10 మందిని పోగేసుకుని ఒక నెట్వర్క్ ను తయారు చేసుకున్నాడు. అమ్మాయిలు జంటలు కనబడగానే అనుచరులు దయానీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తారు. వెంటనే అందరూ గుర్రాలు, బైక్లపై వెంటనే స్పాట్కొచ్చేస్తారు. కత్తులు, కటార్లు, పిస్టళ్లు అంతా పాత జమానా అన్నట్టు. ఈ నేరగాళ్లు మాత్రం తమ వెంట పాములు తెచ్చుకుంటారు. అవి చూపించి డబ్బులు తీసుకోవటం, రేపులు చేసి వికృతానందం పొందటం వీళ్ల పని.